గత 4 రోజులుగా పూణేలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. అదే గులియన్ బారే సిండ్రోమ్. ఇదొక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే దీని బారిన పడి దాదాపు 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారని లెక్కలు చెబుతున్నాయి. ఇక వ్యాధితో బాధపడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నట్లు వైద్యులు అంటున్నారు. ఇప్పటికే అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లటంతో అసలేంటి వ్యాధి అనే దానిపై ప్రభుత్వం పరిశోధన చేస్తోంది. గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ ఇదొక నాడీ సంబంధిత వ్యాధి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ను కూడా దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా క్యాపిలోబ్యాక్టర్ బెజుని బ్యాక్టీరియా ద్వారా ఇది సంక్రమిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం పూణే ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఈ రకమైన బ్యాక్టీరియాను డాక్టర్లు గుర్తించారు. దీనివల్ల సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఇది సంక్రమించే అవకాశం ఉంది. ప్రస్తుతం పూణేలో వైద్యం పొందుతున్న వారిలో కొంతమంది వెంటిలేటర్ పైన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి శరీరం వీక్ అయిపోవటం జరుగుతోంది. బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నాడీ సంబంధిత వ్యవస్థను నాశనం చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. పూర్తిగా 80% వ్యాధి బారిన పడిన వారు మరో మనిషి సాయం లేకుండా కదల్లేని స్థితికి చేరుకుంటారని, దీంతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి లక్షణాలున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ప్రస్తుతం గులియన్ బారే సిండ్రోమ్ వ్యాప్తి చెందడానికి కారణం వాటర్ అని డాక్టర్లు భావిస్తున్నారు. పూణేలో ఎక్కడైతే కేసులు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు పర్యటించారు. శనివారం పూణేలోని ఖడక్వాస్లా డ్యామ్ దగ్గరలో ఓ బావిలోని నీటిని అధికారులు పరిశీలించి ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ఇందులో ఈకులి బ్యాక్టీరియా అధికంగా ఉందని తెలిసింది. కానీ ఈ బావి నుంచే నీటిని చుట్టుపక్క ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు వినియోగిస్తున్నారని, వారంతా బాగానే ఉన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే మేమంతా ఆ నీటిని కాచి చల్లార్చుకొని తాగుతామని చెప్తున్నారు. కానీ పేషెంట్లు రోజురోజుకు పెరుగుతుండటంతో అలర్ట్ అయిన ప్రభుత్వం 25,578 ఇళ్లను సర్వే లైన్స్లో పెట్టింది. దీనికి ట్రీట్మెంట్ అంటే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఇలాంటి ఒక వ్యాధితోనే పూణేలో చేరిన ఒకరికి వైద్యులు ఈ ఇంజెక్షన్ను ఒక కోర్సు రూపంలో వాడాలని సూచించారు. కానీ ఒక్క డోసు 20,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పడంతో వారు షాక్ అయ్యారు. కానీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రజలు భయపడవద్దని, ప్రభుత్వమే ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తుందని అన్నారు. మొత్తంగా పూణేలో బయటపడ్డ ఈ బ్యాక్టీరియా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇది ఒక్క పూణేకే పరిమితం కాదని, ఎక్కడైనా రావచ్చని డాక్టర్లు అంటున్నారు. ప్రజలంతా తాగే నీరు, తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.